నమస్తే, వెల్కమ్ టు మిర్రర్ టీవీ. నేను పవన్. ప్రస్తుతం మనం ఏదైతే ప్రజాభవన్ దగ్గర ఉన్నాం. ఏదైతే ప్రభుత్వం అధికారంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వారానికి 2 సార్లు ప్రజావాణి నిర్వహిస్తూ ప్రజా సమస్యలు ఏమున్నాయని తెలుసుకోనికి ప్రజావాణి నిర్వహిస్తుంది. సో చాలా వరకు కొన్ని సమస్యలు పరిష్కారం అవుతున్నాయి, చాలా సమస్యలు అట్లనే పెండింగ్లో ఉండిపోతున్నాయి. అక్కడ లోపట్ల ఎట్లాంటి రెస్పాండ్ ఉంది, ఎట్లాంటి జనాలు ఎలా రిసీవ్ చేసుకుంటా నిజంగానే సమస్యలు పరిష్కారం అవుతున్నాయనే విషయాలు మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఇక్కడికి వచ్చిన ఆ బాధితులు ఉన్నారు. అమ్మా, ఎక్కడి నుంచి వచ్చినావు, ఏంటి నీ సమస్య? జియాగూడ నుంచి వచ్చిన సార్. ఇల్లు డబల్ బెడ్రూమ్ కోసం పెట్టుకున్నా. అది అయింది అన్నారు కానీ 3 సార్లు తిరిగిన. వస్తుంది మెసేజ్ వచ్చింది చూపించిన, ఇంకా ఏమో మళ్ళీ వస్తుంది పోయి చెక్ చేయండి అని అంటుండ్రు. ఇప్పుడు కూడా మెసేజ్ వచ్చింది మొత్తం చూపిస్తే వాళ్ళు ఇంకోరికి వస్తారు పోండి అని అంటుండ్రు. అంతే. ఇంకా అది ఏమంటారు గ్యాస్ది అన్నారు, గ్యాస్ది 500 అన్నారు, అది కాలేదు. మళ్ళీ 2500 ఇస్తా అన్నారు, అది కూడా కాలేదు సార్. ఏం కాలేదు, ఏమి ఇయ్యలేదు సార్, అన్ని అబద్ధాలే, ఒక్కటి కూడా లేదు. ఇగో డబల్ బెడ్రూమ్ కూడా లేదు. ఇప్పుడు ఈ మెసేజ్ వస్తే కూడా లేని వాళ్ళకి ఇవ్వాలి కానీ ఉన్న వాళ్ళకే ఇస్తుండ్రు. వాళ్ళు పేపర్ తీసుకుంటుండ్రు, వస్తారు ఇంకోరికి అని అంటుండ్రు. ఇప్పుడు ఈ పేపర్ చూపిస్తే అన్ని అయిపోయినాయి. ఆడ పోతేమో ఇది ఇచ్చిన కాడ వస్తారు పో అమ్మ ఇంకోరికి, నీకు అయిపోయింది కదా నువ్వేమి ఇయ్యక అని ఎలగొడుతుండ ఆయన. అంతే. ఇయ్యలేదు, ఒక్క రూపాయి వస్తలేదు. ఇక్కడ ఏం ₹1 కూడా పడుతుంది. అన్ని బొక్కర మాటలే. కావాలి సార్, మరి లేని వాళ్ళకి ఇవ్వాలి. మేము కష్టం చేసి బతుకోటోళ్ళకి ఇవ్వాలి. ఉన్నోళ్ళకే ఇస్తుండ్రు అంటే ఎట్లా? చిన్న చిన్న పిల్లలు ఉన్నారు, కిరాయిలు కట్టుకొని బతకాలంటే ఎట్లా? దూరం కల్లా వచ్చి ఇస్తున్నా సార్ నేను. అదే అన్నారు. ఇప్పుడు ఇది కూడా నింపించిన సార్, ఇది నింపించిన తెప్పిస్తుండే. ఇంతే. ఫస్ట్ అప్పుడు అది అయినాక నింపించింది. ఇంకా మెసేజ్ వచ్చింది చూపిస్తే కూడా ఇప్పుడు అదే అంటున్నా. ఎన్నిసార్లు వచ్చినావు ప్రజావాణికి? మరి ప్రజావాణికి ఈడికి నేను కనీసం 5-6 సార్లు వచ్చినాను. వస్తుంది, మీకు భయపడకుండా వస్తుంది అని ఖాళీ ఫామ్లు తీసుకుంటున్నారు, పెట్టుకుంటున్నారు. మూడు ఫామ్లు అయినాను ఇంతవరకు ఇచ్చేవాటి. ఏం పాలన ఉంది? ఇంకేం ఉత్తమ మాటల మీదే నడుస్తుంది ఆయన పరిపాలన. ఏం చేస్తుండ్రు? ఇంతవరకు రాలేదు మాకు. అందలేవు. ఖాళీ ఒకటి లైట్ బిల్ ఒకటి అంది ఇంతవరకు ఏ గ్యారంటీ అందలేదు. లేదు, రాలేదు, ఏది రాలేదు ఇంతవరకు. ఖాళీ లైట్ బిల్ ఒకటే వచ్చింది మాకు. రేవంత్ రెడ్డి గురించి అయితే నాకు డబుల్ బెడ్రూమ్ కావాలి అంటున్నా చెప్తున్నాను నేను. అంతే. ఇల్లు బిల్డర్ ఇబ్బంది పెడతాను, లోపల పోనిస్తలేడు. మాకు రిజిస్ట్రేషన్ ఉంది, సేల్ అది ఇంటి ట్యాక్స్ కడతాను, అన్నీ ఉన్నాయి. సిఐ అక్కడ పంపించారు, మమ్మల్ని బెదిరిస్తే మా ఆయన కింద పడిపోయింది మొన్న. బ్లడ్ ఇలా అన్ని రిపోర్ట్స్ ఉన్నాయి సార్. సిఐతో కాదు, బిల్డర్ వచ్చిండు, తోసేస్తాడు. టెన్షన్ పడి బీపీ పెరిగింది, పెరిగి పడిపోతామని కన్ను లేదండి, కన్ను కనబడదు టెన్షన్ తోటి. మాకు 2020లో ఏప్రిల్లో ఇల్లు ఇవ్వాలి. అప్పటి నుంచి తిరిగి లాస్ట్ ఇక్కడ వస్తే వీళ్ళు కూడా ఏం పట్టించుకుంటారు. చెన్నారెడ్డి అంటే మంత్రి వచ్చిండు, ఆయన నవ్వుతారు సార్. ఇలాంటి వాళ్ళని ఎప్పుడు చూడలేదట మమ్మల్ని. ఆయన డిఎస్పీ అట, ఆయన బెదిరిస్తాడు. ఎవరు ఏం పట్టించుకుంటలేరండి, ఇక్కడ ఏం జరుగుతలేదు. ఏది లేదండి, అంతా పట్టిది. ఏం చేసింది ఏం లేదు. ఇప్పటికి 4వ సారి వచ్చాడు, ఏం పట్టించుకుంటలేరు. అదే రిపోర్ట్ రాసినంటారు, ఆ రిపోర్ట్ ఏదో మాకు కాపీ ఇవ్వమంటే ఏమి ఇస్తలేదు. మేము కాంప్రమైజ్ లేదు, ఏం లేదు. హాస్పిటల్లో ఉన్నాం, వచ్చినాము, మేము కాంప్రమైజ్ అయినామని రాసిండ్రట పోలీసు వాళ్ళు బిల్డర్ తోటి. కాలేదు, అదే అడిగినామండి. మాకు ఒక కాపీ ఇవ్వమంటే ఇయ్యరట. మీరు నీతి మంత్రే, బిల్డర్ నీతి మంత్రుడే కదా, మాకు ఒక కాపీ ఇవ్వమంటే ఇయ్యరంట. ఆ పొద్దున్న 9:30కి వచ్చినామండి, ఏం లేదు, కల్పిస్తలేరు. మళ్ళీ డీజీపీ కానీ రాసి ఇప్పుడు డీజీపీ కూడా 3 సార్లు ఇచ్చినాం కంప్లైంట్, ఇది 4వసారి. మరి ప్రజావానికి వస్తే ఇక్కడ నాయకులు మంత్రులు కలుస్తారన్నారు కదా, ఎవరైనా కలిసారా మీకు? మాకు ఎవరు లేదండి. ఇవాళ ఆయన ఉన్నాడు, తోసేస్తానండి ఆ చెన్నారెడ్డి అన్నట్టు. ఆయన ఏం పట్టించుకుంటలేదు, నవ్వుతానండి. మా బాధ చెప్పుకుంటూ నవ్వుతారు. మీ బాధ చెప్పుకుంటారు. ప్రజాపాలన ప్రజాప్రభుత్వం అన్నారు కదా, మరి ఏమి లేదండి, అంతా పట్టిది. అంటే ఎవరో పై వాళ్ళే మంచి బాగుపడు తప్ప మామూలు వాళ్ళకి ఎలాంటిది లేదు. అధికారులు ఏ విధంగా స్పందిస్తున్నారు? ఏం లేదు, వాళ్ళు కానిస్టేబుల్ సెక్యూరిటీ ఉంటారు కదా, దారుణంగా బెదిరిస్తాను, మమ్మల్ని ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. ఏం పట్టించుకుంటలేరు. అడుగుతా కూడా వాళ్ళు స్టాఫ్ ఉంటారు కదా, స్టాఫ్ కూడా ఒకటి అడుగుతూ ఒకటి చెప్తా ఉన్నారు, తీసేస్తాను అంటే పట్టించుకుంటలేరు. మేము చెప్పేది అర్థం చేసుకుంటలేరు. అది అంటే మేము పొద్దు నుంచి ఇప్పటి వరకు ఇబ్బంది పడి వెళ్తున్నాం. మేము 4 ఏళ్ళ 5 ఏళ్ళకి వస్తాం. మా ఇంట్లో మేము వెళ్ళకుండా మేము నెలకు 30,000 పెట్టుకొని రెంట్ కట్టుకొని ఉంటున్నాం. అంటే మా పిల్లలు, మా అబ్బాయి పేరు మీద లోన్ ఉంది,
అన్నీ ఉన్నాయి, మాకు అన్ని రైట్స్ ఉన్నాయి, రిజిస్ట్రేషన్ అయింది, లోన్ ఉంది, అంత ఉంది. బిల్డర్ అందరినీ పోలీస్ వాళ్ళని కవర్ చేస్తాను అంతే. ఇబ్బంది పెడితే ఇక్కడికి వస్తే ఇక్కడ కూడా ఏం రఫీకు మహమ్మద్ రఫీకు అన్ని ఎవిడెన్స్ మా దగ్గర ఉన్నాయండి. మేము ఏదో ఒక ఛానల్కి ఇస్తే మా మీద ఎఫ్ఐఆర్లు సార్. మా అబ్బాయి యూఎస్లో ఉంటాడు, మా మీద 3 ఎఫ్ఐఆర్లు అన్ని మా దగ్గర ఎవిడెన్స్లు ఉన్నాయి. మా అబ్బాయి యూఎస్లో ఉంటాడు, ఆయన మీద కూడా ఎఫ్ఐఆర్ చేస్తే మొన్న సంబంధం వచ్చింది. ఆ కేసు ఉండడం వల్ల ఆయన రాలేకపోతే సంబంధం కూడా పోయింది. 32 ఏళ్ళు మా అబ్బాయికి పెళ్లి చేయాలి అంటే బిల్డర్ వల్ల అన్ని రకాల ఇబ్బంది పడుతున్నాం మేము. ఇక్కడికి వస్తే ఇక్కడ ఏం న్యాయం లేదు, ఇంకెక్కడికి వెళ్తామండి? ఇక్కడికి వస్తే ఇక్కడ ఏం లేదు. రైట్, మనం చూస్తున్నాం కదా ఎక్కడైతే బయట ఏదైతే వాళ్ళు గొడవలైనా సరే ఆ గొడవల్ని ఇక్కడ చెప్పుకోనికి వస్తే ఇలా అన్యాయం జరుగుతుంది, మాకు ఆ బిల్డింగ్ని ఆక్రమించుకున్నారని చెప్పినా కూడా ఇక్కడ పూర్తి స్థాయిలో చెన్నారెడ్డి అనే లోపట్ల వ్యక్తి ఎవరైతే దీన్ని పూర్తిగా ఏదైతే తన ఆవరణలో నడుస్తుందో తన కూడా పూర్తిగా స్పందించట్లేదు. ఇక్కడ ఏం జరగట్లేదు ప్రజావాణి అని చెప్పేసి ఇక్కడ ఆ ప్రజల మాటల్ని మనం వింటున్నాం, చూద్దాం ప్రభుత్వం ఎందుకు ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందనే విషయాలు కూడా మనం చూడాల్సిన అవసరం ఉంది.